ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. అంగరంగ వైభవంగా జరిగిన వాసపురం వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవం భక్తులతో కిటకిటలాడిన ఆలయం. జాగరపల్లిలో డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్థో డయాబెటిక్స్ కంటి వైద్యుల ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. కౌంటింగ్ విధుల పారదర్శకతతో జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి ఆధ్వర్యంలో ఆలగడ్డలో మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం హరినగరం గ్రామంలో అగ్ని ప్రమాదం. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కొండమాయపల్లె గ్రామ పంచాయతీ వెలగలపల్లె గ్రామ పొలిమేరలో వెలిసిన శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వాసపుర వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ మహా త్రిపుర సమేత మనస లింగేశ్వర స్వామి దేవస్థానంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వార్షికోత్సవ వేడుకలు దేవస్థానం అధ్యక్షులు డాక్టర్ హరినాథ్ రెడ్డి మరియు చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పండితులు గోపి శర్మ పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకల సందర్భంగా దేవాలయంలోనే మూల విరాట్లకు ప్రత్యేక అలంకరణలు చేశారు. ఈ సందర్భంగా మహాగణపతి పూజ, మహాన్యాస పారాయణము, మహాలింగార్చన, స్వామి వారికి ఏకాదశ వారి రుద్రాభిషేకం, అగ్ని ప్రతిష్ట, రుద్ర స్వాహకార హోమము, శాంతి హోమము, పౌష్టిక హోమము, పూర్ణాహుతి, మహామంగళ హారతి నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ మహా త్రిపుర సుందరి సమేత మనసి లింగేశ్వర స్వామి కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం ఉత్సవ కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. సాయంత్రం మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో బహుమతులు అందించారు. వార్షికోత్సవ వేడుకలను తిలకించి ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉత్సవ వేడుకలు మంగళవారం కొనసాగనున్నాయి. కార్యక్రమంలో భాగంగా భక్తులకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అల్పాహారం, తీర్థ ప్రసాదాలను దేవస్థానం కమిటీ ఏర్పాటు చేసింది. ఓం నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ మహేశ్వరాయ చ నమః శివాయ శివతరాయ చ. పూలనే కట్టి
చాగలమరి పట్టణంలోని రాఘవేంద్ర పబ్లిక్ స్కూల్ ఆవరణంలో డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత డయాబెటిక్ ఆర్తోనేత్ర వ్యాధుల వైద్య శిబిరం నిర్వహించారు. ఆలగడకు చెందిన డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ టిఎన్ లక్ష్మీరెడ్డి, డయాబెటిక్ వైద్యులు డాక్టర్ యశ్వంత్ రెడ్డి, కంటి వైద్య చికిత్సా నిపుణులు డాక్టర్ చంద్రికలు పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయా వ్యాధులకు సంబంధించి రోగులకు ఉచితంగా మందులను కూడా అందజేశారు. ఈ వైద్య శిబిరానికి రోగుల నుండి విశేష స్పందన లభించింది. చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో రోగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ ఆలగడ్డ పట్టణంలో డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రి ప్రారంభించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కీలు ఎముకలు వ్యాధులకు సంబంధించి పలువురు రోగులకు చికిత్స అందజేయడం జరిగిందన్నారు. డాక్టర్ యశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ డయాబెటీస్ వ్యాధిని ఎవరు నిర్లక్ష్యం చేయరాదని, ప్రారంభ దశలోనే డయాబెటీస్ సమస్యను గుర్తించి సరైన చికిత్స అందించినట్లయితే వ్యాధి బారి నుండి బయటపడే అవకాశం ఉందని తెలిపారు. డాక్టర్ చంద్రిక మాట్లాడుతూ డయాబెటీస్ కారణంగా కంటి చూపు కూడా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. ఈ శిబిరంలో కంటి వైద్య సమస్యలపై కూడా చికిత్సలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్కూల్ కరెస్పాండెంట్ తెల్లపురెడ్డి, సుదర్శన్ రెడ్డి, రామ ప్రతాపరెడ్డి పాటు వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ వైద్య సిబ్బంది కూడా పాల్గొన్నారు. వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ నిర్మించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. అందువలన ఉచిత శిబిరాలు నిర్వహించడం జరిగింది. అందుభాగంగా చాగలమరిలో ఈరోజు ఉచిత శిబిరం నిర్వహించడం జరిగింది. ఈరోజు విశేష స్పందన లభించడం జరిగింది. చాగలమరి ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ ఉచిత వైద్య శిబిరంలో కీళ్ళ సమస్యలు మరియు కంటి సమస్యలు, బీపీ, షుగర్ వ్యాధులకు ఉచితంగా వైద్యం ఇవ్వడం జరిగింది. ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం అందరూ సద్వినియోగం పరుచుకున్నందుకు ధన్యవాదాలు. సుబ్బారెడ్డి హాస్పిటల్ తరఫున చాకమర్లో క్యాంప్ అరేంజ్ చేయబడింది. చక్కెర వ్యాధి నిపుణులుగా ఇక్కడ చాలా కేసెస్ చూడబడ్డాయి. దాంట్లో షుగర్ అనేది కనీసం సగానికి పైన ఉంది
షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. దాని సీరియస్నెస్ అవగాహన తెచ్చుకోవడము ఇవన్నీ చేయాలని ప్రజలకి చెప్తున్నా. నమస్కారం అండి. ఈరోజు వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాగల్మర్రి మండలంలో చాగల్మర్రిలో ఉచిత క్యాంప్ నిర్వహించబడింది. ఇక్కడ కంటి సమస్యలు, కీళ్ళ సమస్యలు, షుగర్ వ్యాధిగ్రస్తులను చూడబడడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా షుగర్ వల్ల కళ్ళు బాగా దెబ్బతిన్న పేషెంట్లు ఎక్కువ వచ్చారండి. కాబట్టి షుగర్ పేషెంట్లు అందరూ జాగ్రత్తగా మీ షుగర్స్ అందరినీ కంట్రోల్ చేసుకోండి. రెగ్యులర్గా కంటి చూపుని చెక్ చేసుకుంటూ ఉండండి. షుగర్ పేషెంట్లు ముఖ్యంగా కంటి చూపు తొందరగా పాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి తొలి దశల్లోనే రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం వల్ల బయటపడిన వెంటనే ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి చూపు అనేది పూర్తిగా పోకుండా ఉంటుంది. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు విధులను పారదర్శకతతో ఎలాంటి చిన్న పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు కౌంటింగ్ సిబ్బందిని ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జూన్ 4న జరిగే కౌంటింగ్ లో నంద్యాల పార్లమెంటుతో పాటు 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుల్స్ కౌంటింగ్ విధులు నిర్వహించేందుకు మొదటి ర్యాండమైజేషన్ లో కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. కౌంటింగ్ హాల్లో ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా నిర్వహించాలన్న అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కౌంటింగ్ సమయంలో రౌండ్ల వారి వివరాలు ఏజెంట్లకు వినపడేలా కౌంటింగ్ సిబ్బంది చదవాలని, మైక్రో అబ్జర్వర్లు కూడా సదరు వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ప్రతి రౌండ్ పూర్తి అయిన వెంటనే ఏజెంట్లతో సంతకాలు తీసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి పార్లమెంట్ కు గ్రీన్ కవర్స్, అసెంబ్లీకి పింక్ కవర్స్ టేబుల్స్ మీద ఉంచడం జరుగుతుందన్నారు. మొదటిగా సదరు కవర్ ఎన్నికల కమిషన్ వారు ఇచ్చిన కదా బ్యాలెట్ కు సంబంధించి అటెన్షన్ చేసిన అధికారులు సీల్ సంతకం, డిక్లరేషన్, సీరియల్ నంబర్, ఓటర్ సంతకం ఉందా, సీరియల్ నెంబర్ మ్యాచ్ అవుతుందా లేదా అనే ప్రాథమిక నిర్ధారణ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జూన్ 4వ తేదీ ఉదయం 5:30 జరిగే 2వ ర్యాండమైజేషన్ ద్వారా కౌంటింగ్ కేంద్రాల్లో ఏ టేబుల్ కి ఏ సిబ్బంది కేటాయించారనే విషయం తెలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. నంద్యాల అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల్లో అడ్రస్ ట్యాగ్, పింక్ పేపర్ సీల్, గ్రీన్ పేపర్ సీల్ కౌంటింగ్ ఏ విధంగా చేయాలనే అంశాలపై కౌంటింగ్ సిబ్బందికి వివరించారు. ఓట్ల లెక్కింపు విధుల సంపూర్ణ శిక్షణ పొంది ప్రతి అంశంపై స్పష్టత కలిగి ఉండాలన్నారు. కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది ఖచ్చితంగా కౌంటింగ్ రోజున ఉదయం 6 గంటలకే ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ హాలుకు చేరుకోవాలన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో సోమవారం నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రత్యేక బలగాలు, పోలీసులు సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్నికల ఫలితాలకు ముందు తర్వాత అల్లర్లు సృష్టించిన, హింసకు పాల్పడిన పోలీస్ శాఖ చర్యలు తీవ్రంగా ఉంటాయని ఎస్పీ రఘువీరెడ్డి హెచ్చరించారు. లాఠీ చార్జ్, రబ్బరు బుల్లెట్లు, కాల్పులు ఉంటాయని మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఎవరైనా ఎన్నికల ఫలితాల ముందు కానీ తర్వాత కానీ హింసాత్మక ఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్, సిఐలు రమేష్ బాబు, హనుమంతు నాయక్, ఎస్ఐలు పాల్గొన్నారు.
అన్న సైడ్ అన్న మాక్ డ్రిల్ అంటారు. శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద జనం అన్లాఫుల్ అసెంబ్లీ అంటాం కదా, 144 సెక్షన్ ఉంది, దాన్ని వైలేట్ చేస్తూ జనమంతా కూడా వాళ్ళు ఏదో ఒక ఇష్యూ బేస్డ్ మాకు న్యాయం చేయాలని చెప్పి నిబంధనలను అతిక్రమించి తోసుకొని వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఏ స్టెప్స్ తీసుకుంటామనేది ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ డ్రిల్ నిర్వహించడం జరిగింది. సో పరిధి దాటి ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటుందనేది హెచ్చరిక. మళ్ళీ మా వాళ్ళు రైట్ గేర్ ఎక్విప్మెంట్ ఫుల్ ఎక్విప్డ్ అనమాట. గ్యాస్ టీమ్ ఉంటుంది, ఫైర్ టీమ్ ఉంటుంది, అంబులెన్స్ ఉంటుంది, అన్ని రకాల హెచ్చరికలు ఉంటాయి. అది హెచ్చరిక చేసిన తర్వాత కూడా దాటి మేము వైలెన్స్ క్రియేట్ చేస్తాము, ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రైవేట్ ఆస్తులకు కానీ నష్టం కలిగించడము, ఇతరులకు నష్టం కలిగించడం కనుక చేసే సందర్భం ఉందంటే అలాంటప్పుడు ఈ చర్యలన్నీ కూడా ఇప్పుడు మీకు ప్రత్యేకంగా చూశారు కదా, ఈ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. కఠినంగా యాక్షన్స్ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ మోడల్ చూపిస్తున్నామనంటే రేపు కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ తర్వాత ఎవరైనా రెచ్చగొట్టినా, ఎవరైనా అల్లరి ముక్కలు రోడ్ల మీదకి వచ్చి ఏమైనా విధ్వంసం క్రియేట్ చేయాలన్నా అటువంటి ఆర్డర్ సాగనీయం. కఠినంగా ఉంటుంది, శిక్షలు కఠినంగా ఉంటాయి, కేసులు, అరెస్టులు, షీట్లు ఓపెన్ చేయడం, అన్ని చర్యలు కఠినంగా ఉంటాయి. ఎక్కడ ప్రజలకి శాంతి భద్రతలకి భంగం కలిగించద్దు, ఎవరు స్వేచ్ఛకు కూడా భంగం కలిగించద్దు. అటువంటి వైలేషన్ ఎవరు క్రియేట్ చేసినా కానీ కఠినమైన చర్యలు ఉంటాయి అనేది అందరికీ తెలియాలి. ఇట్లా ఉంటుంది యాక్షన్స్ ఎలా అనేది చెప్పడానికి ఈ నమూనా డ్రిల్, మాక్ డ్రిల్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. రుద్రవరం మండలంలోని హరినగరం గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుడిసె దగ్ధమైంది. గ్రామస్తుల వివరాల మేరకు గ్రామానికి చెందిన సవరం నాగరాజు అనే వ్యక్తి ఇంటిలో మంటలు వ్యాపించి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 1,00,000 విలువ చేసే దుస్తులు, వంట సామాగ్రి, ధాన్యము కాలి బూర్దయ్యాయి. గ్రామస్తులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పివేశారు. కట్టుకున్న బట్టలతో బాధిత కుటుంబం అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డారని, వారికి ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించి బాధితులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా జరిగిన వాసపురం వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవం భక్తులతో కిటకిటలాడిన ఆలయం. జాగరవరిలో డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్
హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్థో డయాబెటిక్స్ కంటి వైద్యుల ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. కౌంటింగ్ విధుల పారదర్శకతతో జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి ఆధ్వర్యంలో ఆలగడ్డలో మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం హరినగరం గ్రామంలో అగ్ని ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.